హలో పీపుల్, మన మ్యాక్సిషీల్లో డెస్క్టాప్ వర్షన్ ఫన్ రిక్వెస్ట్ ఎలా రేస్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో www.maxishields.com అని సెర్చ్ చేయగానే మ్యాక్సిషీల్డ్ వెబ్సైట్ హోమ్ పేజ్ డిస్ప్లే అవుతుంది. హోమ్ పేజ్లో లాగిన్ ఆప్షన్ క్లిక్ చేయండి. లాగిన్ ఆప్షన్ క్లిక్ చేయగానే లాగిన్ పేజ్ డిస్ప్లే అవుతుంది. లాగిన్ పేజ్లో రిజిస్టర్ ఐడి లేదా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మ్యాక్సిషీల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మ్యాక్సిషీల్డ్ అకౌంట్ యొక్క డాష్బోర్డ్ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఫండ్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్ డిస్ప్లే అవుతుంది. ఫండ్ మేనేజ్మెంట్ పైన క్లిక్ చేసి వాటిలో సబ్ ఆప్షన్స్ ఉంటాయి. వాటిలో ఫండ్ రిక్వెస్ట్ని క్లిక్ చేస్తాం. ఫండ్ రిక్వెస్ట్ క్లిక్ చేశాక పర్చేస్ ప్రోడక్ట్ అంటే ఏ ప్రోడక్ట్ కొందాం అనుకుంటున్నారో వాటి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సెలెక్ట్ యువర్ ప్రోడక్ట్ పైన క్లిక్ చేసి మీరు ఏదైతే ప్రోడక్ట్ కొందాం అనుకుంటున్నారో వాటిలో మ్యాక్సీ చిప్ కొందాం అనుకుంటున్నారా, మ్యాక్సీ నియో లైఫ్ కార్డ్ కొందాం అనుకుంటున్నారా, మ్యాక్సీ నియో వాటర్ ప్యాడ్ కొందాం అనుకుంటున్నారా, ఏదైతే కొందాం అనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. క్వాంటిటీ మీరు ఎన్ని కొందాం అనుకుంటున్నారో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీకు కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని స్క్రీన్ షాట్ తీసుకోవాలి. స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఏదైతే పేమెంట్ యాప్లో పేమెంట్ చేద్దాం అనుకుంటున్నారో లైక్ జీపే, ఫోన్పే, పేటిఎం దేనిలో పేమెంట్ చేసినా ఆ పేమెంట్ ట్రాన్సాక్షన్ ఐడి విత్ డేట్ అండ్ టైం కనిపించేలాగా స్క్రీన్ షాట్ తీసుకోవాలి. తర్వాత అప్లోడ్ పేమెంట్ యువర్ స్క్రీన్ షాట్ అంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకున్న ఫైల్ని చూస్ ఫైల్ దగ్గర క్లిక్ చేసి మీరు ఏదైతే డాక్యుమెంట్ని స్క్రీన్ షాట్ తీసారో ఆ ఫైల్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఎంటర్ యువర్ రీమార్క్స్ అంటే మీకు ఏమైనా క్వరీస్ ఉంటే ఇక్కడ టైప్ చేసి మీరు మెన్షన్ చేస్తే అడ్మిన్స్ అవి చూసి దానికి మీకు రిప్లై ఇస్తారు. అయిపోయిన తర్వాత సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన వెంటనే మీకు ఒక పాపప్ మెసేజ్ వస్తుంది, రిక్వెస్ట్ సెండ్ సక్సెస్ఫుల్లీ. ఓకే క్లిక్ చేయగానే మీ ఫండ్ రిక్వెస్ట్ అనేది రైజ్ అయిపోతుంది. ఫండ్ రిక్వెస్ట్ రైజ్ అయిందా లేదా అన్నది ఫండ్ రిక్వెస్ట్ రిపోర్ట్లో చెక్ చేసుకోవచ్చు. దానికోసం ఫండ్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి ఫండ్ రిక్వెస్ట్ రిపోర్ట్ని చెక్ చేసుకోవాలి. ఏ ప్రోడక్ట్కి మనం ఫండ్ రిక్వెస్ట్ పెట్టామో అమౌంట్ ఎంత, రిలీజ్ అయిందా లేదా స్టేటస్ అన్నది ఇక్కడ తెలుస్తుంది. అడ్మిన్ ప్యానెల్ వాళ్ళు ఫండ్ రిలీజ్ చేస్తే ఆ ఫండ్ని మనం ఫండ్ రిసీవ్డ్లో చెక్ చేసుకోవచ్చు. దానికోసం ఫండ్ మేనేజ్మెంట్లో ఫండ్ రిసీవ్ పైన క్లిక్ చేయండి. చూసారుగా ఈ ఫండ్ రిక్వెస్ట్ రేజింగ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి, ఈజీగా ఫండ్ రిక్వెస్ట్ రేజ్ చేయొచ్చు.